కళ్యాణదుర్గం ప్రజావేదిక వద్ద 18.64 లక్షలు రూపాయలు విలువ చేసే చెక్కులు స్థానిక శాసన సభ్యులు అమిలినేని సురేంద్ర బాబుగారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ తలారి రంగయ్య బీటీపీ పనులు చేయకపోతే పాదయాత్ర చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. గతంలో 5 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు ఇలాంటి పాదయాత్రలు చేయలేదు, బీటీపీపై ఎందుకు ముందుకు వెళ్లలేదని విమర్శించారు. జగన్ గాని ఆయన పార్టీ కూడా మరో 10 ఏళ్ల తర్వాత కనుమరుగుతుందన్నారు. సంక్షేమం సంతోషం మన సొంతం సంక్షేమం మంచి ప్రభుత్వం హర్ష నాగిరెడ్డిపల్లి 2,52,000 ఇందిరమ్మ 1,42,000 యాక్సిడెంట్ లైసెన్సులు హాస్పిటల్ ఇస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. 3,50,000 మొత్తం ఇది మంచి ప్రభుత్వం. వచ్చినాడు రీసెంట్గా చనిపోయారు. టోటల్గా మేము బెంగళూరులో 60 lakhs పే చేసాము. బిల్ మొత్తం వెళ్ళకపోవడంతో సార్ దయా మాకు ఈ అమౌంట్ అందినందుకు చాలా రుణపడి ఉంటాను సార్. ఇంకా అనేక సందర్భాల్లో కూడా ఈ ఇంకా క్యాన్సర్ హాస్పిటల్కి కానీ ఎన్టీఆర్ ట్రస్ట్కి కానీ ఇంకోరికి కూడా అక్కడ మళ్ళీ బెంగళూరులో కానీ అన్నీ కూడా సొంత నిధులు ఇచ్చి కూడా చాలా మందికి కూడా పేషెంట్లకు కూడా ఆదుకోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ మంచి కార్యక్రమం ఇది. ప్రజలు కూడా దీన్ని అంతా హర్షిస్తున్నారు. ప్రజలు కూడా దీన్ని అంతా సద్వినియోగం చేసుకుని మా కళ్యాణ కాన్స్టిట్యున్సీలో మంచి డెవలప్ చేసేదానికి కూడా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నందుకు ఆయనకు మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీ సందర్భంగా వాళ్ళందరూ కూడా మా ఎమ్మెల్యేకి అందరూ కూడా ఈ పేషెంట్ల యొక్క బంధువులు అందరూ కూడా వాళ్ళ జీవితాంతరం రుణపడి పార్టీకి సేవ్ చేయాల్సిందిగా కోరుతూ తెలియజేసుకుంటున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అమిలినేని సురేంద్ర బాబు సార్ గారు మన అనంతపురం జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి చెందిన వారికే కాకుండా నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు లేదా ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకొని వారు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షల దాకా ఖర్చు పెట్టుకొని ఉంటారో వారందరికీ కూడా మరి వారి యొక్క వ్యక్తిగత పిఏ ద్వారా మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్కు వాటినన్నింటినీ అప్లికేషన్స్ పంపించి వాటి ద్వారా మరి వచ్చినటువంటి ఆ చెక్కులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆపదల్లో ఉన్నటువంటి వారికి ఆ చెక్కులు పంపిణీ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి గత నెలలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి బ్రహ్మసముద్రం మండలానికి చెందినటువంటి వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి వారికి కళ్యాణదుర్గం చెందినటువంటి వారికి 10 లక్షల రూపాయల చెక్కు పంపిణీ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మరి నిజంగా మరి మన శాసనసభ్యులు వారు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రావడం అనేటువంటిది నిజంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి మరి పుణ్యమని నిజంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకు అనంటే మరి రాబోయేటటువంటి మరి 1 సంవత్సర కాలంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం అనేది ఇంకా ఎంత అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది మనం ఖచ్చితంగా మరి చూడబోతా ఉన్నాం. మరి ఈ అభివృద్ధిని చూసి నిజంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, నిజంగా మరి మేము కూడా మీ తెలుగుదేశం పార్టీలోకి మరి వస్తాము అనేటటువంటి భావన వారిలో కూడా ఖచ్చితంగా కలుగుతుంది అనేటువంటిది నా నమ్మకం. ఎందుకు అనంటే మరి నియోజకవర్గాన్ని ఆ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి, అభివృద్ధి చేయడానికి మా శాసనసభ్యులు వారు మరి నిజంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నారు అనేటువంటిలో ఏమాత్రము అతిశయోక్తి లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు పంపిణీ చేస్తున్నటువంటి ఈ చెక్కుల్లో మరి ఎక్కువగా వస్తున్నటువంటి వారికి కూడా నిజంగా దాదాపు 6 లక్షల చెక్కు అనేటువంటిది మరి ఈరోజు రావడం జరిగింది. ఎందుకు అంటే వారు 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు వారికి 6 లక్షలు చెక్కు వచ్చింది అని అంటే వారికి ఆర్థికంగా ఆ కుటుంబానికి ఎంతగా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనమందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మా ఎమ్మెల్యే గారికి మా కార్యకర్తల తరపున, నాయకులందరి తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. మరి ఇవాళ మరి ఎంతోమంది అభాగ్యులకు నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ ఎన్ని పనులున్నా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజానీకానికి నా యొక్క అండదండలు అవసరము, నా సహాయ సహకారాలు అవసరము అని కంకణబద్ధుడై ఉన్నటువంటి మనందరి అభిమాన నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు మాన్యశ్రీ అమిలినేని సురేంద్రబాబు సార్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు, నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు నిత్యము అనారోగ్యానికి గురవుతూ మేము ఏ విధంగా బతకాలి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా ఆరోగ్య పరిస్థితులు ఏంటి బాధపడుతున్న సందర్భంలో మానవతా హృదయమైనటువంటి మన ఎమ్మెల్యే సార్ గారు రావడం మనందరి కళ్యాణం ప్రాంత ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తూ మరి ఇవాళ ఎంతోమంది అనారోగ్యానికి గురైన సందర్భంలో లక్షలాది రూపాయలు హాస్పిటల్ ఖర్చుతున్న సందర్భంలో నేను మీకు అండదండలుగా ఉన్నానని తెలియజేస్తూ వారు భరోసా కల్పిస్తూ ధైర్యం నింపుతూ ఉండడానికి ఏదో ఒకే ఒక ఉదాహరణ. నాకు 103 పాయింట్లతో జ్వరం వచ్చింది. అప్పుడు నేను రాయల్ దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు విపరీతమైన జ్వరం వచ్చింది అని గదగదని అడుగుతూ ఉన్నాను. ఆ సందర్భంలో రాయల్ డాక్టర్ గారు నా చేయి పట్టుకొని, నారాయణ గారు ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు, అయిపోయా అమ్మా ఇంజక్షన్ తీసుకో అని చెప్పిన సందర్భంలో 50% అనారోగ్యం మేలైంది. ఇవాళ అదే మన ఎమ్మెల్యే సార్ గారు అందరికీ భరోసా కల్పించడంలో భాగంగా అర్ధ భాగము వాళ్ళకి అనారోగ్యం మేలైన సందర్భంగా నేను ఇవాళ ఆ ధైర్యమే కొండంతా అండగా ఉంటుంది. కాబట్టి ఆ ధైర్యం కల్పించే నాయకుడే ఈ ప్రాంతానికి కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ ముగ్గురికి ఒక్కొక్క అనారోగ్య బాధితుడికి 10 లక్షల రూపాయలు ముగ్గురికి తీసుకురావడం అంటే ఆషామాష అయినటువంటి విషయం కాదు. మరి ఇంత పెద్ద మొత్తాన్ని ఆ కుటుంబానికి ఇచ్చి నేను ఉన్నానని చెప్పేసి భరోసా కల్పించి మరి వారి హృదయాల్లో ఇవాళ గూడు కట్టుకున్నటువంటి మన ఎమ్మెల్యే సార్ గారు, ఇలాంటి ఎమ్మెల్యే సార్ గారు ఉండడము, మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, ప్రపంచ మేధావి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు కూడా మా ఎమ్మెల్యే సార్ గారికి కొండంత అండగా ఉండి
మా నియోజకవర్గ ప్రజానీకానికి అండదండలు తెలిపినాము. వాళ్ళిద్దరికీ మేము ఎల్లవేళలా మరి తెలుగుదేశం పార్టీకి వారి నాయకత్వానికి మా కళ్యాణ ప్రాంతం వాసులందరూ మరి బాసులుగా నిలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన మేము తెలియజేస్తున్నాము. అంతేకాదు ఇవాళ మా అన్నార్థులైనటువంటి అనేక మంది ఇతర పార్టీ వ్యక్తులకు కూడా నేను ఉండాలని చెప్పి సహాయ సహకారాన్ని అందించిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే ఈ సందర్భంగా నేను ఒకే ఒక విషయం మాట్లాడదలుచుకున్నాను. మొన్ననే మా ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఒక మాట అన్నాడు. అయ్యా, వైసీపీ నాయకులకు, ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నటువంటి నాయకులకు, ఈ ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్న నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు అండదండలు తెలిపొద్దని నేను చెప్పాడు తప్ప సామాన్య మానవులకి, సామాన్య ప్రజానీకానికి, సామాన్య కార్యకర్తలకి కాదని చెప్పి ఈ వైఎస్ఆర్ నాయకత్వానికి నేను సూటిగా తెలియజేస్తున్నాను. మీరు ఎవరైతే దురాఘాతాలు చేస్తున్నారో, దోపిడీలు చేస్తున్నారో, మానభంగాలు చేస్తున్నారో, మరి భూకబ్జాలు చేస్తున్నారో, ప్రజల్ని భయకంపితులకు గురవు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే మా ముఖ్యమంత్రి గారు హెచ్చరిక తెలియజేశాడు తప్ప సామాన్య వైఎస్ఆర్ కార్యకర్త కాదని చెప్పేసి తెలియజేస్తూ, మరి వాళ్ళ సామాన్య కార్యకర్త వైఎస్ఆర్ పార్టీకి కూడా మా ఎమ్మెల్యే సార్ గారు బాసుడిగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి మన ఎమ్మెల్యే సార్ గారు గురించి చెప్తూ పోతే మరి ఎంతైనా ఉంది. అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, పేదలకు అండదండలో ఉండేదాంట్లో కానీ మా ఎమ్మెల్యే సార్ గారు ముందుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ప్రజానీకం కావచ్చు, తమ సొంత నిధులతో సొంత పనులపైన ప్రమాదవశాత్తు మరణించిన వారు కావచ్చు, హాస్పిటల్ పాలైనటువంటి వాళ్ళు కావచ్చు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడము మూడవసారి. దానికి మా శాసనసభ్యులు అమలేని సురేంద్రబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇది మూడోసారిగా రావడం అంటే చాలా గర్వకారణం. ఇది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు ఏదన్నా యాక్సిడెంట్లు అయ్యి ఆ బెడ్ పైన ఉంటే వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరకు పోయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు 10-15 సార్లు వాళ్ళ చుట్టూ తిరిగితే వాళ్ళు వారి సొంత నిధులు ఖర్చు పెట్టి ఆ లీడర్ని విజయవాడకో హైదరాబాద్కో 10-15 సార్లు తిప్పితే తప్ప సీఎంఆర్ఎఫ్ చిక్కు వచ్చేది కాదు. అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకోకుండా ఇక్కడ సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో వాళ్ళ మనుషుల ద్వారా సొంత ఖర్చులతో, సొంత నిధులతో ఖర్చు పెట్టుకొని వారు విజయవాడకి తీసుకుపోయి అక్కడ డైరెక్ట్గా ఎమ్మెల్యే గారే ఇది చెక్కులు తీసుకోవడం చాలా గర్వించదగ్గది. మొన్న చూసినారు మీరు, చంద్రబాబు నాయుడు సార్ గారు రాయదుర్గం వీరిలోని వీరాపురంకి వచ్చినప్పుడు ఒక అమ్మాయి నా కూతురు హాస్పిటల్లో బెంగళూరులో ప్రాణాపాయ స్థితిలో ఉందని చెప్తే నేరుగా ఆ అమ్మాయిని చంద్రబాబు నాయుడు దగ్గర కల్పించి అమ్మాయికి దాదాపు 10 లక్షల రూపాయలు వచ్చిన ఘనత ఇప్పించేందుకు కృషి చేసినటువంటి మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి ప్రత్యేకంగా కూడా ఆ కుటుంబ సభ్యులు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అదేవిధంగా మన బాలంకాపురం విషయంలో చూస్తే కళ్యాణదుర్గం మండలంలోని ఒక అబ్బాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ఆ గ్రామస్తులు వచ్చి చెబితే చాలామంది అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సార్ అతనికి ఇవ్వకూడదని చెప్పినా కూడా సురేంద్రబాబు గారు మనం మానవత్వంతో చేయాలా, ఒక నిండు ప్రాణం కాపాడిన వారు అవుతామని చెప్పేసి వెంటనే స్పందించి అబ్బాయికి కూడా 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చే విధంగా చేసినారు. అదేవిధంగా ఈరోజు చూస్తే మళ్ళీ అదే గ్రామానికి సంబంధించినటువంటి బాలవెంకటాపురంలో గొల్ల బొజ్జన్న అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. సురేంద్రబాబు అన్న గారు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి యాక్సిడెంట్ రూపంలో చనిపోతే దాదాపు ఇప్పుడు వాళ్ళకు కూడా 6.5 లక్షల రూపాయలు వాళ్ళు ఆ రోజు వచ్చి మాకు చెప్పిపోయినారు. మళ్ళీ ఏ రోజు కూడా పార్టీ ఆఫీస్ దగ్గరకు కానీ లేదంటే విజయవాడకి అంతే ఒక్కరోజు కూడా తిరగలేదు. సురేంద్రబాబు గారే దాన్ని ప్రత్యేకంగా చెరువు తీసుకొని మన కార్యకర్తకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు దాదాపు ఆ కుటుంబానికి 6.5 లక్షల రూపాయలు చెక్ వచ్చే విధంగా చేసినారంటే ఆ కుటుంబ సభ్యులు కానీ మన కళ్యాణదుర్గం ప్రాంత వాసులు కానీ సురేంద్రబాబు గారిని మరవలేరని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటువంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరూ కూడా మరి దాంట్లో ఏమాత్రం అవాస్తవం కానీ ఎక్కువ ఎక్స్పోజ్ చేసింది కానీ కాదు. కానీ 100% శాసనసభ్యులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, ఈ ప్రాంత ప్రజల యొక్క
కష్టాలను తీర్చాలనే ఉద్దేశంతో ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి సహాయాన్ని తెచ్చినా అంటే అది మా కళ్యాణదుర్గం చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఇంత త్వరగా ఇది నేను 40 ఏళ్ళు సీనియర్ కార్యకర్తగా నేను చెప్తున్నాను. ఇది 5-6 మంది ఎమ్మెల్యేల దగ్గర నేను పనిచేసినాను. మరి ముఖ్యమంత్రి సహాయ నిధి రావాలంటే ఆషామాషి విషయం కాదు. ఇక్కడ అప్లికేషన్ ప్రిపేర్ చేసుకోవాలా, దానికి సంబంధించిన సరైన పేపర్లో అన్నీ ప్రిపేర్ చేసుకోవాలా. ఇక్కడ నుంచి విజయవాడ కానీ లేదా అప్పట్లో హైదరాబాద్ కానీ తీసుకుపోతాంటివి. అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేస్తే మళ్ళీ అప్లికేషన్ మళ్ళీ వెనక్కి తెచ్చి దానికి సంబంధించిన పేపర్లు సరి చేసుకొని ఆ హాస్పిటల్ ఇచ్చిన పేపర్లు అయితేనేమి, డిశ్చార్జ్ పేపర్లు అయితేనేమి, మళ్ళీ అడ్మిట్ చేసిన పేపర్లు అయితేనేమి అవన్నీ సరి చేసుకోవడము, మళ్ళీ కరెక్ట్గా చెక్కులు వచ్చేటట్లు చేసుకోవడం ఆషామాషి విషయం కాదు. ఇది ముఖ్యమంత్రి దగ్గర ఖచ్చితంగా ఎక్కువ ఇంటిమేసి అంటే ఆయన దగ్గర ఎక్కువ నిజాయితీగా ఉండి మళ్ళీ మా ప్రాంతం యొక్క నిధులు సంపాదించుకునే దాంట్లో ఎంతో నైపుణ్యత ఉంటే తప్ప ఈ విధంగా 3 విడతల్లో రావు. మరి నేను చూసిన దాంట్లో 2-3 సందర్భాల్లో మాత్రమే మరి గత శాసనసభ్యుల విషయంలో 10 లక్షలు అంతకు లోపల అమౌంట్ వచ్చింది. కానీ ఇప్పుడు సహాయ నిధి వస్తుందంటే అది కేవలం మన శాసనసభ్యులు సురేంద్ర బాబు గారు ఆయన సిబ్బంది చేస్తున్న కృషి వల్లే ఈ విధంగా మా ప్రాంతానికి ఎక్కువ ముఖ్యమంత్రి సహాయ నిధి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున అయితేనేమి, ప్రజల తరఫున అయితేనేమి ప్రత్యేకంగా మరి సురేంద్ర బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అన్ని ఇదొక్కటే కాకుండా అట్లా ముఖ్యమంత్రి సహాయ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నిన్ననే జనసేన పార్టీ అధ్యక్షుడు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఆయనకు అలాగే ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే మా నారా లోకేష్ బాబు గారికి అలాగే బీజేపీ వాళ్ళకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా గొప్ప మనసు. ఎందుకంటే ఇప్పుడు గుండగానపల్లి గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు వయసు అయితే 8 సంవత్సరాల దాకా ఉంటుంది. కానీ పిల్లవాడు చిన్నగా కనిపిస్తున్నాడు. ఆ పిల్లవాడిని తీసుకొస్తే ఆ పిల్లవాడు చాలా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లంతో చాలా క్షీణించిపోయాడు. ఆ పిల్లవాడిని చూస్తే నాకు బాధ అనిపించింది. కానీ కొంతమంది వచ్చి చెప్పారు, ఇట్లా అతను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, మనం ఎట్లా అన్నారు. అది కాదు, అతను మారిపోతాడు, మన తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నాడు, ఆరోగ్యం ముఖ్యము, మనం ఇప్పుడు ఆలస్యం చేయకూడదు, ఆ పిల్లవాడు ఆరోగ్యం చూడాలనే ఉద్దేశంతో ఆ రోజు మనం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్తే 10 లక్షల రూపాయలు గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే ఏఐజీ హాస్పిటల్ అంటే అది మన దేశంలోనే ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా అక్కడికే వెళ్తారు. అలాంటి హాస్పిటల్కి ట్రీట్మెంట్కి పంపించడం జరిగింది. తర్వాత మన హన్సిక అనే అమ్మాయి అంటే చిన్న పాప, మీరందరూ కూడా చూసింటారు సోషల్ మీడియాలో, ఆ పాప చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అని చెప్పి అమ్మాయి వచ్చి వాళ్ళ తల్లి ఇద్దరు వచ్చి ఏడ్చడం జరిగింది. మనం కూడా అప్పుడు అందరూ మా వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు నేను కూడా కొంత ఆర్థిక సహాయం చేశాను. అయినా కూడా అది సరిపోలేదు. సో మా ముఖ్యమంత్రి గారు అనుకోకుండా రాయదుర్గంకు రావడంతో ఆయన దగ్గరికి తీసుకెళ్ళాం సమస్యని. అస్సలు ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళకి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. కానీ మన దురదృష్టం ఆ చిన్న పాపను మనం బతికించుకోలేకపోవడం అంటే ఆలస్యం అయిపోయింది అప్పటికే. అలాగే నిన్ననే బాలెంకటాపురం సంబంధించి ఏదైతే ఉన్నారో ఒక ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు అంటే వాళ్ళు పక్కా వైఎస్ఆర్ జెండా వేసుకొని తిరిగే వ్యక్తులు వాళ్ళు. అది పార్టీ అధ్యక్షుల వారికి కూడా తెలియజెప్పాం. మా అధ్యక్షుడు ఒకటే చెప్పారు, పార్టీ ఏదైనా మనం ఏదైతే సర్వీస్ చేయాలనుకుంటున్నామో ఆ సర్వీస్లో భాగంగా వాళ్ళకి చేయడంలో తప్పు లేదని మా పార్టీ అధ్యక్షుడు ఆదేశించిన తర్వాత మా పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన డబ్బులను తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాం తప్ప అది నా సొంత డబ్బు కాదు, నేనేం చేసింది కాదు. కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి పైన ఏదైతే వాళ్ళు చెప్తున్నారో, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వద్దని వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో అదంతా అబద్ధం, పూర్తిగా అది నిజం. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారే స్వయాన వాళ్ళు అయినా పర్లేదు, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి, క్యాన్సర్తో వాళ్ళు బయటపడాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక 4గురికి 10 లక్షల రూపాయలతో రావడం జరిగింది. నేను దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మా నాయకులకు కూడా అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నా, దయచేసి మీలో ఒకటిగా నన్ను చూడండి తప్ప
మాకు వచ్చినాడు అదే అనేది కాకుండా నన్ను ఎప్పుడు ఇదే ప్రేమతో చూడాలా అనే ఆశ నాది. ఇప్పుడు మాకు సంబంధించిన వ్యక్తి ఎవరైనా సర్వీస్ చేసినారంటే అది పార్టీలో ఒక భాగమే. మేము సర్వీస్ చేసినా ఇంకొక సర్వీస్ చేసినా ఆ పిల్ల ఎవరిదైనా రావాల్సిన వాళ్ళు తీసుకున్నా అది పార్టీలో ఒక భాగమే తప్ప ఇది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం కానీ ఇది వ్యక్తిగతమైన శ్రద్ధ కాదు. పార్టీ మీద ఉన్న శ్రద్ధతోనే ఈ శ్రద్ధలు తీసుకోవడం ముందుకు వెళ్ళడమే జరుగుతుంది తప్ప దీనికి సంబంధించి వ్యక్తిగతంగా నాకన్నా పార్టీ అధ్యక్షుడికి మంచి పేరు రావడమే నా ధ్యేయం. అలాగే ఏదైతే ఉందో మనకి 29వ తారీఖు మార్చి 29వ తారీఖు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట కూడా మన తెలుగుదేశం జెండా ఎగరాలి. ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామంలో ఆ రోజు మీరందరూ కూడా మన జెండా ఎగరేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి. మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం, ఏ విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అనేది మనం ప్రజలకు కూడా తెలియజేయాలి. రాబోయే కాలంలో మీరే చూడిపోతారు. మే తర్వాత ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఎన్నికల్లో అన్ని హామీలు కూడా ఒకటికోటి అన్ని కూడా జరిగిపోతున్నాయి. మీరు ఇంకొక 15 ఏళ్ళు జగన్ రెడ్డి అనే వ్యక్తి తెరమరుగు కావడం ఖాయం. ఆ పార్టీ తెరమరుగు కావడం ఖాయం. దాంట్లో ఏ విధమైన డౌట్ కానీ ఏ విధమైన లేదు. మన పరిపాలన స్టార్ట్ అయ్యేది ఖచ్చితంగా ఏప్రిల్ మే నుంచి ప్రారంభం అవుతుంది. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టి దృఢ సంకల్పంతోనే దాన్ని ఎలా చేయాలనే గట్టి పట్టుదలతోనే ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప ఏదో ప్రజలు గెలిపించారనే ఆశ అనుకుంది. అంటే ప్రజలు ఎంతో మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించారు, వాళ్ళు రుణం తీర్చుకోవాలనే తాపత్రయం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి మనం ఏ ఒక్క విషయంలో కూడా ఆయన ప్రజల్ని వాళ్ళు రకరకాలుగా చెప్తాడు. చంద్రబాబు నాయుడు అది చేస్తారు ఇది చేస్తారు. ఎన్నికల్లో మనం ఎన్నైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలు కూడా పూర్తిగా నెరవేర్చుకుంటూ పోతాం. ఎందుకంటే మన రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసిన కర్త ఎవరంటే అది జగన్ రెడ్డి. పూర్తిగా దివాలా తీసాడు. అన్ని సర్దు పెట్టుకోవడానికి చక్కబెట్టడానికి ఇన్ని రోజులు మనకు సమయం తీసుకుంది. అన్ని చక్కబెట్టారు. ప్రజలకు కూడా అర్థం కావాలి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇంత ఆలస్యం అవుతా ఉన్నాయి అంటే నిజంగా డబ్బులు లేవు. వాస్తవం ఆ డబ్బులు తీసుకురావాలంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన అడగాలి, ఆయన ద్వారా డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలి. అదంతా సమయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ సహకారంతో మన ప్రభుత్వాన్ని ఈరోజు నడుపుతున్నారంటే చాలా గొప్ప విషయం. నిన్ననే ఒక పూనాకి వెళ్తే అక్కడ ఒక ఇండస్ట్రీ మీట్లో కూర్చుంటే వాళ్ళు అంతా మహారాష్ట్ర వాళ్ళు, ఇట్లా ఢిల్లీ వాళ్ళు, అలాగే కర్ణాటక వాళ్ళు అందరూ ఉన్నారు. అంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు కూర్చుంటే వాళ్ళు చెప్తున్నారు మన దేశంలోనే నరేంద్ర మోడీ తర్వాత గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన దేశంలో మీ రాష్ట్రంలో ఉన్న మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు. నిజంగా అది గొప్ప విషయం. అలాంటి నాయకుడి కింద నేను ఎమ్మెల్యేగా ఉండడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. అలాగే కళ్యాణదుర్గ ప్రాంతంలో ఉన్న కళ్యాణదుర్గ ప్రజల సేవ చేసుకోవడానికి నన్ను ఇక్కడ ఎన్నుకున్నందుకు చాలా వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటాను తప్ప వాళ్ళకి ఏ విధమైన నష్టం కానీ వాళ్ళకి ఏ విధమైన బాధ కానీ కలిగించే పని ఏది కూడా చేయనని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. ఏదేమైనా కూడా రాబోయే కాలం మనకు మంచి కాలం వస్తుంది. మనం అభివృద్ధి ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే నేను ఇంకా కూడా ఏం చేస్తున్నా అనేది మీడియా ముందుకు చెప్తే కొన్ని అనవసరమైన విషయాలు బయటికి రాకూడదనే తాపత్రయంతో చాలా వరకు చాలా జరుగుతున్నాయి. నేను ఏ విషయాలు అన్నీ జరిగిన తర్వాత ఖచ్చితంగా మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ముందే చెప్పుకుంటూ పోతే అది అనవసరంగా ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చే ఇష్టం నాకు లేక అది అయిన తర్వాత చెప్తామనే దాని మీదనే ఉన్నా. చాలా కూడా జరుగుతాయి. మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, అన్ని రకాలకు కూడా ముందుకెళ్తుంది. ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే దాని మీద ఒక్క సమస్య లేదు మనకి. ఇక్కడ రోడ్లు లేవు, నీళ్లు లేవు. మరిపోతే మనకి ఏదైతే భైరవాన్తిప్ప ప్రాజెక్ట్ ఉంది, ఆ భైరవాన్తిప్ప ప్రాజెక్టుకు సంబంధించి గత 5 ఏళ్ళ నుంచి ఏం చేయని వ్యక్తులు ఇప్పుడు వచ్చిన 8 నెలల్లో 6 నెలల్లో అయింది. 5వ నెలలో అతను అనౌన్స్ చేస్తాడు, నేను పాదయాత్ర చేస్తా, చెరువులో పండుకుంటా, నీళ్ళలో పండుకుంటా. నీళ్ళే లేవు, నువ్వు ఎక్కడ పడుకుంటా పడుకో, ఎందుకు తీసుకురాలేవు? నువ్వు ముందు ఎంపీగా ఉన్నావు ఇదే ప్రాంతంలో, నువ్వు తీసుకురాకోకుండా ఈరోజు ఏదో ఒక ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు రాజీనామా చేసి వచ్చినట్టు మాట్లాడే మాటలు ఇక్కడ చెల్లుబాటు కావు. నీదంతా కూడా ప్రజలు కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా నీళ్ళు ఏదైతే మనం చెప్పామో ఆ నీళ్ళు మనకి పేపర్లో 2300 కోట్లు వచ్చినా
ఒరిజినల్గా మనకి 3,300 కోట్లు హంద్రీనివా కేటాయించడం జరిగింది. ఈ హంద్రీనివా 3,300 కోట్లు ఖర్చు పెట్టాలంటే మనం మన భైరవాంతిపు పూర్తి పని చేసినా కూడా ఆ డబ్బులు ఇంకా కూడా మిగులుతా అంత డబ్బు ఖర్చు పెట్టేంత డబ్బులు మన ప్రాంతానికి రాష్ట్రంలో ఎక్కడ అయినంత డబ్బు మన రాయలసీమ ప్రాంతానికి ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా అనంతపురం జిల్లా మీద ఉన్న ప్రేమ ఎంతోగా గొప్ప విషయం. అలాగే దీనికి అంతా కారకులైన మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా మనం అందరం కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన కూడా 3,300 కోట్లు మన ప్రాంతానికి వచ్చే దాంట్లో ఆయనదే కీలక పాత్ర, ఆయనే బడ్జెట్ రూపకల్పు కాబట్టి ఆయనకు కూడా మనం అందరూ కూడా రుణపడి ఉండాలనేది నా అభిప్రాయం. అలాగే ఆ బడ్జెటే కాదు ఇతర బడ్జెట్లలో కూడా అందరూ కూడా పొగుడుతున్నారు, బడ్జెట్ చాలా అద్భుతంగా తయారు చేశారని. అది కూడా గొప్ప విషయమే. ఏదేమైనా కూడా ఇలాంటి బడ్జెట్లు ఇంకా కూడా చాలా రాబోతాయి. ఎందుకంటే మనం 15 ఏళ్ళు 20 ఏళ్ళు మన నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు కాబట్టి ఖచ్చితంగా మంచి మంచి బడ్జెట్లు వస్తాయి. మన రాష్ట్రం ఏదైతే మన రాబోయే కాలంలో దేశం రాబోయే 4-3 ఏళ్లలో 3వ స్థానంలో వస్తుందంటున్నారో ప్రపంచంలో, మన రాష్ట్రం కూడా ముందుకెళ్తుందనే నమ్మకం మనందరికీ కూడా ఉంది. ఏదేమైనా కూడా అభివృద్ధి వైపే మనం చూస్తాం తప్ప ఏదో మాటలు చెప్పి పోవాల్సినంత అవసరం లేదు. మాటల కోసం నేను ఇక్కడ రాలేదు. మీరందరూ కూడా పిలుస్తూ మీరందరూ ప్రేమాభిమానాలతోనే ఇక్కడికి వచ్చాను తప్ప ఆ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ మీలో ఉండేటట్టు చూసుకుంటాను. ఏ యొక్క అవకాశం వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటాను తప్ప దుర్వినియోగం చేసుకునే పరిస్థితి రాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా చాలా రోజుల నుంచి మీకు దూరంగా ఉంటున్నా. నిజంగా అంటే రకరకాల ఒత్తిళ్లు కావచ్చు, రకరకాల పనులు కావచ్చు, అవన్నీ కూడా సరిదిద్దుకొని ఖచ్చితంగా ఏదైతే మనం ఏప్రిల్ తర్వాత ఎప్పుడు మీకు దగ్గరగానే ప్రతిరోజు ఉంటా. మధ్యలో ఒక పెళ్ళి ఉంది, నా కూతురు పెళ్ళి కూడా. అది అయిన తర్వాత ఎప్పుడు నిత్యం మీలో ఒకరుగా ఉండి మీకు సేవ చేసుకుంటూ నిత్యం ఈ రాబోయే కాలంలో ఎప్పుడు కూడా ఉండే ఏర్పాట్లు కూడా చేసుకుంటానని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మొత్తం 13 మందికి చెక్కులు రావడం జరిగింది. 13 మంది కంటే 18,64,000 రూపాయలు డబ్బులు రావడం జరిగింది. ఇంకా ఇవి కాకోకుండా ఇంకా కొన్ని చెక్కులు కూడా అక్కడ ప్రాసెస్లో ఉన్నాయి. అవి ఇంకొక 15 రోజులు 20 రోజులు అవుతాయి. అవి కూడా త్వరలో వస్తాయి. అంటే అది కొన్ని పేపర్లు సరిగా ఇవ్వకపోవడం, మళ్ళీ కూడా మార్చి మళ్ళీ పేపర్లు తీసుకుపోవడం, ఇలాంటి దాంట్లో లేట్ అవుతుంది. ఆయనకు తెలుసు కళ్యాణదుర్గం అంటే కరువు ప్రాంతం అని. అదే దాని మీదనే ఇంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. 18,64,000 అంటే చిన్న మొత్తం కాదు. దాంట్లో మా పార్టీ కార్యకర్త, మా పార్టీ నాయకుడు ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయినారో వాళ్ళకు సంబంధించి 6,50,000 రూపాయలు రావడం జరిగింది. అలాగే ఇంకొక పార్టీకి సంబంధించి లాయర్ కోడలు ఆయన కూడా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన అక్కడున్నా. ఆ రోజు మనం ఏదైతే ఈరోజు ఎలక్షన్స్ ముందు ఆ పార్టీని వీడి మన తెలుగుదేశం పార్టీలోకి చేరాడు. ఆయనకు కూడా 3,50,000 రూపాయలు డబ్బులు రావడం జరిగింది. వాళ్ళతో పాటు మన మిగిలిన అందరికి కూడా రావడం జరిగింది. కానీ ఇది డబ్బు కాదు, కానీ వాళ్ళకి ఎంతో కొంత ఊరటనిచ్చే అవకాశం మనకు దొరికింది కాబట్టి దాన్ని అంతా కూడా మనం చేస్తున్నాం. ఇంకా కూడా మీకు సేవ చేసుకుంటూ మీలో ఒకటిగా ఉండడానికి నాకు ఎలాంటి కష్టాన్నైనా అనుభవిస్తా, ఎలాంటి దాన్ని ముందుకు తీసుకెళ్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే ఒక చిన్న సమస్య ఏమొచ్చిందంటే 3,300 కోట్లు ల్యాండ్ ఎక్వైజేషన్కి అని చెప్పి 60 కోట్లు పెట్టారు. దాని మీదనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. అది తప్పితే బీటీపీకి నీకు కావాల్సినంత డబ్బులు ఉన్నాయి. మనకి ల్యాండ్ ఎక్వైజేషన్కి డబ్బులు కావాలంటే 60 కోట్లు ఉన్నాయి. 60 కోట్లు అంటే అది ఉరవకొండ వస్తుంది, రాయదుర్గం వస్తుంది, కళ్యాణదుర్గం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. సరిపోవు ఆ డబ్బులు. మేమందరూ కూడా అడిగాం, ఈ 60 కోట్లు సరిపోవు, మాకు ఇంకొక 200 కోట్లు ఇవ్వండి అంటే. కానీ మన ఆర్థిక మంత్రి గారు నిన్ననే నాకు తెలిసిన విషయం అది అంటే ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రాంతంలో రావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఈ నెలలో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఆ సమస్య తగ్గిపోయింది. ఇంకా ఉన్న సమస్య మంది ఇంకొకరు ఉంటుంది. ఖచ్చితంగా ఇంకొక 100 కోట్లు ఇస్తే అందరి సమస్య కూడా ల్యాండ్ ఎక్విజిషన్ తగ్గిపోతుంది. నువ్వు 200 కోట్లు కాదు భైరవాన్ తిప్పకి 300 కోట్లు ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టినా కావాల్సిన డబ్బులు మనకి ఉన్నాయి. ప్రత్యేకంగా ల్యాండ్ ఎక్విజిషన్ అనే అమౌంట్ పెట్టారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడతాను. ఖచ్చితంగా ఆ డబ్బులు కూడా ఇస్తారు.
ఖచ్చితంగా మన పనులు ముందుకు వెళ్తాయి, అన్ని రకాలు కూడా ముందుకు వెళ్తాయి. ఎందుకంటే అనవసరంగా నేను చెప్పడం నాకు ఇష్టం లేక ఉన్నది ఉన్నట్టు చెప్పాను మీతో. తర్వాత దీన్ని అర్థమయ్యేటట్టు మీరు కూడా ప్రజలకు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.